కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? రష్యా అధ్యక్షుడు పుతిన్, టర్కిష్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మధ్య సమావేశం తుర్క్మెనిస్తాన్ లో జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గేట్ క్రాష్ అనుమతి లేకుండా మీటింగ్ మధ్యలోకి ప్రవేశించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న చైనా హోరాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సంస్థలో అవినీతికి పాల్పడిన ఒక మాజీ జనరల్ మేనేజర్ బాయ్ త్యాన్గ్యూ ను చైనా ప్రభుత్వం మరణశిక్ష అమలులో భాగంగా ఉరి తీసింది. 2014-18 మధ్య సుమారు 1400 కోట్లు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణ అవ్వడంతో చైనా ఉరి శిక్ష అమలు చేసింది. 2023 మార్చి నుంచి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రయత్నం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖద్దరుకు జిఐ ట్యాగింగ్ అంశం విజయవంతమయ్యింది. శ్రీకాకుళం నేతన్నల వారసత్వానికి జిఐ ట్యాగింగ్ లభించింది అని రామ్మోహన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 2027 జూన్ 27 నుంచి 12 రోజుల పాటు ఏపీలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి ఆగమ వైదిక పండితుడు సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ ముహూర్తాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అందుల క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా భారత్ ను నిలిపిన ఇండియా టీం కెప్టెన్ దీపిక శ్రీ సత్యసాయి జిల్లాలోని హేమావత్ పంచాయతీలోని తన గ్రామం తంబలహట్టి తండాకు రోడ్డు వేయించాలని కోరినప్పుడు పవన్ కళ్యాణ్ అధికారులను వెంటనే స్పందించి 6.2 కోట్ల విలువైన 2 రోడ్ల నిర్మాణానికి కావలసిన పాలనాపరమైన అనుమతులను సాయంత్రానికి జారీ చేయడంతో పలువురు పవన్ కళ్యాణ్ ను ప్రశంసిస్తున్నారు.